హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. లాస్ట్ వ్లాగ్లో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వరకు మన మోటో రైడ్ స్టార్ట్ అయింది. అదే ఫస్ట్ వ్లాగ్. సరే, సెకండ్ వ్లాగ్ ఏం చేద్దామని అనుకుంటున్నాను. అయితే ప్రస్తుతం మనం ఇంకా ఈస్ట్ గోదావరిలోనే ఉన్నాం కాబట్టి ఈస్ట్ గోదావరిలో కోనసీమలో ఉన్నాం. కోనసీమలో అందాలు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదంతా రోడ్ ట్రిప్పే జరుగుతుంది. అయితే రోడ్ సైడే అంత రోడ్ జర్నీ ఎట్లా ఉంటుంది, కోనసీమలో రోడ్స్ ఎట్లా ఉంటాయి, కోనసీమలో చుట్టూ గ్రీనరీ ఎట్లా ఉంటుంది చూపిస్తూ మనం కోనసీమలోని గోదావరి సంగమ ప్రాంతం, అంటే గోదావరి మహారాష్ట్ర నాసిక్లో పుట్టిన గోదావరి ఎక్కడైతే బంగాళాఖాతంలో కలుస్తుందో ఆ ప్రాంతం అంతర్వేది వరకు మోటోలాగ్ చేయబోతున్నాం. అయితే ఈసారి బైక్ మాత్రం మార్చాం. మన పల్సర్ 150 బదులు రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఈ కోనసీమ టూర్ జరగబోతుంది. కోనసీమ టూర్ కేవలం రోడ్ ట్రిప్ మాత్రమే కాబట్టి చాలా తక్కువ టైమే ఉంటుంది. ఒక 2 అవర్స్ జర్నీ మాత్రమే. మొత్తం కోనసీమ ఎక్స్ప్లోర్ చేయాలంటే మాత్రం కొన్ని రోజులు పడుతుంది. అది కూడా త్వరలోనే చేద్దాం. మొత్తం కోనసీమ కాకుండా కేవలం రావులపాలెం నుంచి అంతర్వేది రోడ్ ట్రిప్ మాత్రమే ఇప్పుడు మనం వేయబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా? అయితే రండి. కోనసీమ ముఖ ద్వారమైన రావులపాలెం నుంచి కోనసీమ ఎండింగ్ అంతర్వేది వరకు మన ట్రిప్ ఉండబోతుంది. మధ్యాహ్నం టైం 2 గంటలు అయింది. బుల్లెట్ పై జర్నీ మాత్రం చాలా చాలా జాలీగా ఉంది. ఎన్ని కిలోమీటర్లైనా కొట్టేయచ్చు. చుట్టూ ఆ గ్రీనరీ, ఆ పక్కనే పంట కాలువ అదిరిపోయింది. గోదావరి నుంచి డివైడ్ అయిన ఈ కాలువలన్నీ కూడా కాటన్ మహాశైడ్ పుణ్యమే ఇదంతా. కేరళ చూసిన చాలా మంది కోనసీమను కేరళతో పోలుస్తూ ఉంటారు. అక్కడ జర్నీ అయితే ఎక్కువగా పడవల మీద ఉంటుంది. ఇక్కడ మాత్రం పంట కాలువల పక్కనే ఉంటుంది. కేరళ లాంటి అందాలు మా కోనసీమ సొంతం. కోనసీమలో చాలా అంటే చాలా టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి. డెవలప్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు మనం వెళ్ళే అంతర్వేది కూడా అటు ఆధ్యాత్మికంగాను ఇటు పర్యాటకంగాను చాలా ఫేమస్ అయింది. రోడ్లు మాత్రం చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఈ రోడ్లలో. ఇది మందపల్లి గ్రామం. ఈ గ్రామంలో దేశంలోనే ప్రఖ్యాతి చెందిన శనీశ్వరుడి ఆలయం ఉంటుంది. ఇక్కడ చాలా మంది ప్రముఖులు వచ్చి పూజలు కూడా జరిపిస్తూ ఉంటారు. ఇదిగో ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే శ్రీ 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 మందేశ్వర శనీశ్వర స్వామి ఆలయం ఉంటుంది. త్వరలోనే ఆదాన ఆధ్యాత్మిక కోసం ఓ డాక్యుమెంటరీ కూడా చేద్దాం. ప్రజెంట్ మనకి టైం తక్కువ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి చీకటి పడే అవకాశం ఉంది. రోడ్లు మాత్రం చాలా అంటే చాలా వరస్ట్గా ఉన్నాయి. రావులపాలెం నుంచి కొత్తపేట వచ్చే రోడ్డు మాత్రం చాలా వరస్ట్గా ఉంది. ఈ రోడ్డుపై ప్రతిరోజు చాలామంది ప్రయాణిస్తుంటారు. కాకపోతే రోడ్డు మాత్రం ఇలా ఉంటే చాలా కష్టం. గవర్నమెంట్ కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది. గోదావరి తీరంలో సహజంగా మట్టి ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఇక్కడ ఇటుకలు కూడా ఎక్కువగానే తయారవుతుంటాయి. ఇక్కడ ప్రధాన పంటలు వరి, కొబ్బరి, అరటి, కంద. అరటి కోసం అయితే రావులపాలెంలో పెద్ద మార్కెటే ఉంది. అది కేవలం దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే పెద్దది. ఇప్పుడు మీరు చూస్తున్నది బోడిపాలెం వంతెన. ఇలా వెళ్తే కేదార్లంక అనే లంక గ్రామం ఉంటుంది. అది దాటితే ధనంమరి అనే ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ కూడా ఉంటుంది. ఇది కొత్తపేట, ఒకప్పుడు మన అడ్డా అనమాట. కొత్తపేట మార్కెట్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది. మన చదువు సంధ్యలన్నీ ఇక్కడే సాగే. ఆదివారం కావడం వల్ల అలాగే లాక్డౌన్ ఉండడం వల్ల మార్కెట్ మాత్రం పెద్దగా తెరవలేదు. ఇదిగో ఇక్కడ నీకు కనిపిస్తుంది కదా, ఇదే నేను ఇంటర్మీడియట్ చదువుకున్న కాలేజ్. ఆ పైన కనిపిస్తున్నదే సిద్ధార్థ జూనియర్ కాలేజ్. ఈ కాలేజ్తో నాకు ఎంతో అనుబంధం ఉంది, అలాగే ఎన్నో జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ సుబ్రహ్మణ్యం మెస్ అని కనిపిస్తుంది కదా, అదే వెంకటరత్నం బిర్యానీ సెంటర్. అందులో బిర్యానీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. త్వరలోనే ఓ ఫుడ్ బ్లాగ్ కూడా చేద్దాం. ఇది అవిడి గ్రామం. ఇక్కడ నుంచి రోడ్ అయితే చాలా బాగుంటుంది, కొత్తగా వేశారు. పల్లెటూరు వాతావరణం అంతా కూడా ఈ రోడ్లలో చూడొచ్చు. అవిడిలో ఇది చాలా డేంజరస్ కారు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలామంది బైక్ రైడర్లు అందరూ ఎక్కడెక్కడికో వెళ్తారు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా అందమైన ప్రదేశాలు ఉంటాయి. అందులో మా కోనసీమ అయితే భూతల స్వర్గం. కింద వరి పొలాలు, ఆ పక్కన కొబ్బరి చెట్లు, చూడడానికి సీనరీయే ఎదిరిపోయింది. ఇది డామ్ సెంటర్ అంటారు. ఇది దాటాక పప్పులవారిపాలెం అనే పల్లెటూరు వస్తుంది. చూడడానికి చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఈ ఊరు. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఈ ఊర్లో వాళ్ళంతా చిరంజీవి అన్న, పవన్ కళ్యాణ్ అన్న పడి చేస్తారు. ఎలా అంటే ప్రాణాలు సైతం ఇచ్చే బ్యాచ్ అనమాట. ఆ రేంజ్లో ఉంటుంది వాళ్ళ అభిమానం. పప్పులవారిపాలెం దాటి నరేంద్రపురం వైపు వెళ్తున్నాం. ఇలాంటి రోడ్లు, ఇలాంటి బైక్ ఉంటే రైడ్ మాత్రం ఎరగదీసేయచ్చు.
కోనసీమ అంతా, కోనసీమే కాదు ఎక్కడికైనా. మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి. మోటో వ్లాగ్లను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు కానీ, మోటో వ్లాగ్స్ని ఇష్టపడే వాళ్ళు కానీ, మోటో వ్లాగ్స్ ఇలా చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు కానీ, మీ అమూల్యమైన సలహాలు సూచనలు అయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇదే నరేంద్రపురం. ఈ చెరువు, ఇక్కడ వాతావరణం అదిరిపోయింది. కోనసీమలో మనుషుల ప్రేమ, ఆప్యాయత, అనురాగాలన్నీ కూడా వెలకట్లేనివి. ఇది ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ స్కూల్, ఒకప్పుడు మాత్రం కెనడీ స్కూల్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకునే వాళ్ళు. ప్రస్తుతం మనం ముంగండ రోడ్డుకు చేరుకున్నాం. లెఫ్ట్ సైడ్కి వెళ్తే అంబాజీపేట వస్తుంది. మనం వెళ్లాల్సింది మాత్రం రైట్ సైడ్. ఇటు వెళ్తే పీగనవరం వస్తుంది. పీగనవరం పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పేరు డొక్కా సీతమ్మ గారు. ఆకలి అన్న వాళ్లకు అన్నం పెట్టిన మహాతల్లి మా డొక్కా సీతమ్మ గారు. ఇదే పీగన్నవరం. ఇక్కడ నుండి రైట్కి వెళ్తే మళ్ళీ రావులపాలెం వెళ్ళిపోవచ్చు, లేదా నేషనల్ హైవే 16 కూడా చేరుకోవచ్చు. మనం వెళ్ళేది మాత్రం లెఫ్ట్. అక్విడేట్కు ముందు కనిపించే ఆంజనేయ విగ్రహం మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటుంది. కోనసీమ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఇది. ఈ అక్విడేట్పై ప్రముఖుల అందరి విగ్రహాలు కూడా ఉంటాయి. ఇదే గన్నవరం అక్విడేట్. ఇక్కడ నుంచి గోదావరి ప్రవాహం చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. గోదావరి అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇంత ఎక్కువగా వాటర్ చూడడం నేను కూడా ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడో 1986లో గోదావరి ఊర్లలోకి వచ్చిందట. ఆ స్థాయి కాకపోయినా చాలా ఉధృతిగా అయితే గోదావరి ప్రవహిస్తుంది. పాత బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ ప్రవహిస్తుంది. గోదావరి పరవళ్ళు చూడడానికి అయితే చాలామంది ఇక్కడికి వచ్చారు. ఈ బ్రిడ్జి మీద నుంచి చూస్తుంటే ఆ పక్క కొబ్బరి తోటలు, ఆ నీలాకాశం, కింద ఆ గోదావరి ప్రవాహం అదిరిపోయిందంతే. జనరల్ టైంలో కూడా ఈ బ్రిడ్జి మీద నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. జయహో పీగన్నవరం, సూపర్ వ్యూ. డొక్కా సీతమ్మ గారిది ఈ గ్రామమే. డొక్కా సీతమ్మ గారి గురించి, ఆ మహాతల్లి నివసించిన ఇల్లు గురించి గతంలోనే ఓ డాక్యుమెంటరీ చేశాను. డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉంటుంది. ఎవరైనా చూడాలనుకుంటే కూడా చూడొచ్చు. రైట్ సైడ్లో పంట కాలువ ప్రవహిస్తుంది. లెఫ్ట్ సైడ్లో కనిపించేది మాత్రం కాలువ కాదు, గోదావరి వాటర్ అంతా పంట పొలాల్లోకి చేరుకుంది. కొంచెం ఎక్కువైతే రోడ్డు మీద కూడా వచ్చేసినట్టుంది. ఇది నాగుల్లంక అనే ఊరు. ఇక్కడ సిట్రా సోడా చాలా ఫేమస్. ఇటువైపుగా వెళ్ళే వాళ్ళంతా ఈ సోడా తాగి వెళ్తారు. ఇదే రాజోలు. ఈ సాయిబాబా టెంపుల్ చాలా ఫేమస్. ఇలా రైట్ సైడ్కి వెళ్తే చించినాడ బ్రిడ్జ్, అది దాటి వెళ్తే వెస్ట్ గోదావరి వెళ్ళిపోవచ్చు. కోనసీమలో ఎక్కువగా కొబ్బరి ఎక్స్పోర్ట్ అవుతుంది. అదిగో చూసారుగా. ఇక్కడ నుంచి దిండి రిసార్ట్స్ కూడా వెళ్ళొచ్చు. దిండి రిసార్ట్స్లో స్విమ్మింగ్ పూల్తో పాటు చాలా గేమ్స్ ఆడుకునేందుకు కూడా బాగుంటుంది. రివర్ వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. బోటింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. ఇదే మలికిపురం. మలికిపురాన్ని మినీ కువైట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ ఇంటికొకరు కువైట్లో ఉంటారు. చాలామంది ఉపాధి కోసం గల్ఫ్ కంట్రీస్కి వెళ్తుంటారనమాట. జనరల్గా మలికిపురంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఈరోజు ఆదివారం, అందులోకి లాక్డౌన్ కావడంతో పెద్దగా ట్రాఫిక్ లేదు. మలికిపురంలో ఇది ఒక పురాతన దేవాలయం, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం. లోకల్గా చాలా ఫేమస్. మలికిపురం దాటేసి అంతర్వేదికి వెళ్ళబోయే రూట్కి దగ్గరలో ఉన్నాం. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే సకినేటిపల్లి, అలాగే గోదావరి రేవు కూడా చేరుకోవచ్చు. అక్కడ పంటి దాటితే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వెళ్ళిపోవచ్చు. అంతర్వేది దేవస్థానానికి చాలా పెద్ద పేరుంది. దేశంలో ఫేమస్ అయిన నరసింహస్వామి ఆలయాల్లో ఇది ఒకటి. ఆల్రెడీ సాయంత్రం అవుతుంది. మేఘం పట్టింది ఒక పక్క, చీకటి పడేలా కూడా ఉంది. ఇక్కడ రోడ్ మాత్రం చాలా దారుణంగా ఉంది. వావ్, ఇక్కడ చెరువు పక్కన ఆ కొబ్బరి చెట్లు అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ప్రయాణిస్తుంటే కొబ్బరి చెట్లు కూడా మనతో పాటే వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇదే అంతర్వేది వెళ్ళడానికి రోడ్. ఇక్కడ సీనరీ మాత్రం చాలా బాగుంది. లేట్గా వచ్చినా మంచి సాయంకాలం సమయానికి వచ్చాం. ఇక్కడ ఎక్కువగా చేపలు, రొయ్యలు, చెరువులు సాగు ఎక్కువగా చేస్తుంటారు. ఇదే అంతర్వేది ఆలయం. ఈయనే కొప్పనాతి కృష్ణమ్మ గారు. అంతర్వేది ఆలయం నిర్మించింది ఈయనే. అందుకే ఆయన విగ్రహం పెట్టి గౌరవించారు. అంతర్వేది ఆలయం చరిత్ర, గొప్పతనం గురించి ఆల్రెడీ ఆదాన్ ఆధ్యాత్మిక ఛానల్లో డాక్యుమెంటరీ కూడా చేశాను. డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది. అది కూడా ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలు జరిగేది ఇదిగో అక్కడే. ఇంతకుముందు తాటాకు పందిళ్ళు వేసి కళ్యాణం చేసేవారు. తర్వాత కాలంలో శాశ్వత కట్టడం కట్టేశారు. ఈ రోడ్ నుంచి వెళ్ళిపోతే సకినేటిపల్లి కూడా చేరుకోవచ్చు. ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్లు కూడా చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ రోడ్లో వెళ్తే వశిష్ఠాశ్రమానికి చేరుకోవచ్చు. అక్కడ కూడా చాలా బాగుంటుంది.
ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక మన మెయిన్ ప్లేస్ అన్నాచెల్లెలు గట్టుకు వెళ్దాం. మహారాష్ట్ర నుంచి ప్రవహిస్తూ వస్తున్న గోదావరి ఎండింగ్ పాయింట్ అది. ఈ చుట్టుపక్కల చాలా చిన్న చిన్న ఆలయాలు కూడా ఉంటాయి, కొన్ని పురాతన కట్టడాలు కూడా కనిపిస్తున్నాయి. చెరువు చుట్టూ అంతర్వేది గ్రామం చాలా బాగుంది. అంతర్వేది బీచ్కు కూడా ఇలాగే వెళ్ళొచ్చు. ఇది లైట్ హౌస్ ప్రాంతం. సాధారణ సమయాల్లో టికెట్ తీసుకుని పైకి వెళ్ళొచ్చు, అయితే కరోనా టైం కాబట్టి ఈ టైంలో అనుమతించడం లేదు. వచ్చేసామండి, ఇదే అన్నా చెల్లెల గట్టు. ఇక్కడ బైక్ పార్క్ చేసుకుని పోదాం పదండి. ఇదే అన్నా చెల్లెల గట్టు అంటారు. దీన్ని చాలా పవిత్ర ప్రాంతంగా కూడా పూజలు కూడా చేస్తూ ఉంటారు. అంత గొప్ప ప్లేస్ ఇది. మొత్తానికి మనం అనుకున్న ప్లేస్ అంతర్వేది అన్నాచెల్లెల గట్టు దగ్గరికి వచ్చేసాం. ఇదే నా వెనక మీరు చూస్తున్నదే అన్నాచెల్లెల గట్టు. ఇటువైపు నుంచి మొత్తం గోదావరి అంతా వచ్చి ఇటువైపు నుంచి ఉన్న బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది చాలా పవిత్ర ప్రాంతంగా హిందువులు ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే అటు గోదావరిని వాళ్ళు పూజిస్తారు, ఇటు సముద్రాన్ని కూడా పూజిస్తారు. కాబట్టి సముద్రుడు అన్న, గోదావరి మాత చెల్లిగా భావించి అన్నా చెల్లెల గట్టు అని దీనికి పేరు పెట్టడం జరిగింది. మొత్తం ఎక్కడో మహారాష్ట్ర నాసిక్లో పుట్టిన గోదావరి ఎన్నో ప్రాంతాలు, ఎన్నో రాష్ట్రాలు ప్రయాణించి చిట్ట చివరి ఇక్కడికి వచ్చి తన ప్రయాణాన్ని ఇక్కడితో ముగిస్తుంది. కాబట్టి ఈ ప్రయాణానికి ఇక్కడితో సెలవంటూ గోదావరిలో సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది గోదావరి. ఈ ప్రాంతాన్ని చాలా మంది ఇష్టపడతారు. పర్యాటకంగా చూడడానికి కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి వచ్చే గాలి, సౌండ్, ఒక పక్కన ఆ గోదావరి గలగలలు, సముద్రం అలలు, ఇవన్నీ చూస్తుంటే చాలా ప్లెజెంట్ గా అయితే ఉంది. ఎవరైనా కూడా సాధారణ టైంలో కూడా ఇక్కడ, అంటే వరదలు, కేవలం వరదల్లోనే కాదు, సాధారణ టైంలో కూడా గోదావరి ప్రవహించి ఇక్కడికే వచ్చి కలుస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సాధారణ సమయాల్లో కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. మరి ఈ గోదావరి ఎండ్ అయింది. దాంతోపాటు మన వ్లాగ్ కూడా, ఈ రోజు వ్లాగ్ కూడా ఇక్కడ ఎండ్ అవుతుంది. ఎప్పటికైనా నాకు ఒక కోరిక ఉంది, అదేంటంటే ఈ ఎండ్ అయిన ప్లేస్ నుంచి ఇది స్టార్ట్ అయిన ప్లేస్ వెళ్ళాలని. ఖచ్చితంగా ఆ వ్లాగ్ కూడా చేస్తాను. ఈ తూర్పు గోదావరి జిల్లా నుంచి మహారాష్ట్ర వరకు, ఈ గోదావరి ఎండింగ్ నుంచి పుట్టుక వరకు ఖచ్చితంగా వ్లాగ్ చేద్దాం. ఇవే అంటే ఇప్పుడు మనం చేస్తున్న వ్లాగ్స్ అన్ని కూడా మీకు నచ్చితే కనుక భవిష్యత్తులో ఆ వ్లాగ్ కూడా ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమూల్యమైన విలువైన కామెంట్స్ ని నాకు తెలియజేయండి. ఏదైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకుంటాను. ఇది ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్లో ఈ రోజు వ్లాగ్. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ లేదా ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్లో ఫుడ్ వ్లాగ్స్ చూడాలనుకుంటే ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో ఆదాన్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.